ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇండియన్ విమెన్ ఆర్ B12 డెఫిషియంట్ ఈక్వల్లీ. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అండ్ B12 డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ టు అస్? వెరీ గుడ్ క్వశ్చన్. విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చేసి మన అన్ని వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి B12 డెఫిషియన్సీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ మిల్క్, if you're not taking meat and eggs. So this is the reason why you get vitamin B12 deficiency. So ఇది ఓవర్కమ్ చేయడానికి, సో బేసికలీ మీరు అన్నారు కదా ఇది హస్క్ ఉన్న ఎగ్జాక్ట్లీ రైస్ తీసుకోవాలి అని. సో ఏమవుతుందంటే B12 ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ లార్జ్ ఇంటెస్టైన్. సో బేసికలీ మనం ఫైబర్ ఎక్కువ తింటే B12 ప్రొడక్షన్ అవుతుంది మన గట్లో. అదా లెక్క అది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఆ బియ్యం పైన హస్క్ అలా తినాలి అని కాదు, బేసికలీ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే కొంచెం శాతం వరకు మనకి B12 గట్లో ఫామ్ అవుతుంది, బట్ నాట్ కంప్లీట్లీ యాజ్ రిక్వైర్డ్. RD అంటే రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అంత మాత్రం రాదు. సో బేసికలీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ అ వెజిటేరియన్, ట్రై టు డ్రింక్ అ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్, ఐ వుడ్ సే. అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోండి. లైక్ యాపిల్ తిన్నప్పుడు మనం డోంట్ టేక్ ఆఫ్ ద పీల్తో పాటు తీసుకోండి. మ్యాంగో తిన్నప్పుడు ఆ పీల్ తీసుకోండి. సో మనకి ఇంకోటి వచ్చేసి డ్రమ్ స్టిక్స్, మన మునక్కాయ, అందులో ఫైబర్ కూడా ఇట్స్ వెరీ గుడ్. సో ఫైబర్ అనేది తీసుకున్నప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఫర్ ఫైబర్. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం, బట్ వీ డోంట్ చెక్ ద ఫైబర్. సో ఫైబర్ ఈజ్ ద ఓన్లీ 0 calorie ఫుడ్ విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఇట్ విల్ రిమూవ్ మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ వచ్చిందనుకోండి, మోర్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ యువర్ ఈటింగ్, మనం ఫైబర్ ఎంత తీసుకుంటున్నాం చెక్ చేసుకోవాలి. వావ్, ఓకే, యా. సో ఫైబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైబర్ తీసుకోవడం వల్ల B12 ప్రొడక్షన్ ఇన్సైడ్ ది బాడీ న్యాచురల్గా జరుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ B12 రిచ్ ఫుడ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దెమ్, ఏమేమి ఉంటాయి అవి? మిల్క్, మీట్, ఎగ్స్. మిల్క్ అని మీరు చాలాసార్లు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ఐ నీడ్ టు ఆస్క్ దిస్. ఇప్పుడు అంతా వచ్చేసేది మనకి యాంటీబయాటిక్ ఇంజెక్టెడ్ మిల్క్ అని, మిల్క్ పౌడర్ని వాటర్లో కలిపితే వచ్చే మిల్క్ అని, అందులో న్యూట్రిటివ్ కంటెంట్ ఉండదని, ఒకప్పుడైతే స్వచ్ఛమైన ఆవు పాలు గేదె పాలు వచ్చేవి, ఇప్పుడు అట్లా కాదు కదా అని ఇన్ని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అస్టానిష్డ్ టు నో ది ఫ్యాక్ట్ దట్ చాలామంది మదర్స్ పెరిగే పిల్లలకి కూడా పాలు ఇవ్వడం మానేశారు, knowing the adverse effects of the milk. See, definitely, Deepthi, that is there. So, it is somewhat of a grey area if you ask me. So, you cannot stay completely off milk. So, kids ki veganism alvat cheste, there will not be enough calcium in their bodies. So, after a certain age, like for example, women after 40 can, stop milk and switch back to almond milk వెళ్ళొచ్చు, ఆర్ యూ కెన్ టేక్ ఓట్ మిల్క్, సంథింగ్ లైక్ దట్. బట్ గ్రోయింగ్ కిడ్స్ వుడ్ నీడ్ మిల్క్ అండ్ ట్రై టు ఫైండ్ అన్ ఆర్గానిక్ సోర్స్ ఆఫ్ మిల్క్ వేర్ యూ గెట్ ఆర్గానిక్ సోర్స్, వేర్ అంటే చిన్న ఫార్మ్స్లో ఉంటాయి కదా కౌస్, వేర్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ హార్మోన్స్. సో బికాస్ ద అమౌంట్ ఆఫ్ కాల్షియం దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ animal milk is not so much present in your plant-based milk. Acha. If you compare almond milk, soy milk, oat milk and regular cow milk, calcium content is nowhere comparable to our regular milk. So, okay, age varki it's good. Try to find an organic source is what I would say. ఓకే, మీరు నాకు ఎగ్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి, రోజుకి ఒక ఎగ్ విత్ అన్ ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో యోక్ పార్ట్ తీసుకోవచ్చు. యోక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటే యుల్ గ్రో ఫ్యాట్. ఇది ఒక మిత్తా లేకపోతే ఇది ఫ్యాక్టా
అక్కడ చెప్పండి నాకు. మహా అయితే జిమ్కి వెళ్తుంటే ట్రైనర్లు 6 eggs తీసుకోండి రోజుకి, 8 eggs తీసుకోండి, 4 eggs తీసుకోండి అని అంటారు. కొంతమంది ఏమో ఎగ్ వైట్ సజెస్ట్ చేస్తారు, కొంతమంది హోల్ ఎగ్స్ మాట్లాడతారు. ఇది అసలు ఫ్యాక్టా మిత్తా చెప్పండి. ఓకే, సో హోల్ ఎగ్ తీసుకుంటే మనకి 6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది దీప్తి. సో గోయింగ్ బ్యాక్ టు హ్యావింగ్ యువర్ ప్రోటీన్, మన ఉమెన్స్ హెల్త్ వచ్చేసి ఉమెన్ టేక్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. కరెక్ట్, అగ్రీడ్. ఓకే, సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఒక హోల్ ఎగ్ తీసుకుంటే యూ గెట్ అబౌట్ 10 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే అప్రాక్సిమేట్లీ. సో ఇఫ్ యు ఆర్ సే 60 kgs, you need 60 grams of protein per day. So a protein amount satisfy cheyakunda, we are losing your hair or your skin is going bad. You run to a dermatologist, you run to a doctor without actually seeing how much protein you're putting in your body. Okay, so having one whole egg is very, very important unless you think your LDL cholesterols are way up on the rooftop. అచ్చా. Okay, so మీ cholesterol levels normal ఉన్నాయి, you can of course eat one whole egg every day. 1 whole egg every day. Yes. ఓకే. Yeah, and you can have extra 2 egg whites if you think you are not able to satisfy your protein requirements. సో ఎగ్ yellow హ్యాస్ దట్ కొలెస్ట్రాల్ పార్ట్. ఒకటి ఫుల్గా తినడం వల్ల పర్వాలేదు. Yeah, and let me tell you something. So yellow is the only thing where you have these vitamins called as biotin, you have something called as choline, and you also have something which is a starting product for your vitamin D production in your body. So vitamin D sources kuda ekku levu. So egg yolk tinte manki you get the starting product from where your వైటమిన్ డి synthesized. Yes. So there's so many advantages of yellow. So just don't, shoo it away. Try to have it. అందుకని ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్ట్తో మాట్లాడాలి. ఇలాంటి బోలెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం. లేకపోతే ఇప్పటి వరకు అమ్మో ఎగ్యలో తింటే లావిపోతాం అనే పక్కన పెట్టేసేవాళ్ళం, కానీ ఎగ్యల్లోకి కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది అర్థమవుతుంది. మూవింగ్ అహెడ్, చాలామంది ఇవాళ రేపటి రోజుల్లో లక్ష్మి గారు పిల్లలు పుట్టట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు, ఆ గుడికి వెళ్ళాలి, ఈ మొక్కు తీర్చాలి, ఇలానే ఆలోచిస్తూ వెళ్తున్నారు తప్ప కన్సీవ్ అవ్వాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు డైట్తో స్టార్ట్ చేస్తే విల్ ఇట్ రియలీ హ్యావ్ ఇట్ ఇంపాక్ట్? అంటే కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవి తింటూ వెళ్తే మంచి హెల్త్ ఉంటుంది అన్నట్టు ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ దీప్తి, ఇఫ్ యూ థింక్ కన్సీవ్ అవ్వాలి అనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇన్ యువర్ డైట్ ఆర్ నాట్, ఒక 5 mg ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ మస్ట్. ఇంకొకటి, ఫుడ్ విషయంలోకి వస్తే ఐరన్ రిచ్ ఫుడ్ ఫస్ట్ తీసుకోవాలి. ఓకే. సెకండ్ ఈజ్ ఫుడ్ రిచ్ ఇన్ ఒమేగా 3. ఒమేగా 3 ఫుడ్ అంటే మనకు వచ్చేసి అన్ని నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఇలాంటివి. ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ ఒమేగా 3. ఇంకొకటి, ఇఫ్ యూ క్యాన్ గెట్ అవకాడో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ గుడ్ ఫ్యాట్. సో గుడ్ ఫ్యాట్ ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. ఆల్సో కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఇఫ్ యూ క్యాన్ యూజ్ ఆయిల్ ఇన్ ద హౌస్. సీడ్ ఆయిల్స్ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి అంటున్నారు ఈ మధ్య. సో సీడ్ ఆయిల్స్ మానేసి యూ కెన్ ప్రాబబ్లీ హ్యావ్ అవకాడో ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, ఇంకొకటి కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇవి వాడొచ్చు కుకింగ్కి. సో ఇలా ఫుడ్, అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ ఫైబర్, ఫోకస్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో ప్రతి మీల్లో, ప్రతి డే అట్లీస్ట్ 2 times a day have 2 fruits. Iron rich fruits. 2 times a day, 2 fruits. Yes, iron rich fruits like watermelon, pomegranate. Okay, ఇలాంటివి ఫ్రూట్స్, ఫిగ్స్, అంజీర్, ఇలాంటి ఫుడ్స్ చాలా మంచివి. మళ్ళీ దానికి ఏమన్నా ఒక లెక్క ఉంటుందా అండి? 6 almonds a day, 2 figs a day, 4 pistachios a day, 1 spoon of sunflower seeds, 1 spoon of watermelon seeds, లేకపోతే మళ్ళీ లావ్ అయిపోతాం. అదొక లింక్. ఫ్యాట్స్కి వచ్చినప్పుడు మనం లావ్ అయిపోతున్నాం. ఫ్యాట్ అనగానే యూ రిలేట్ ఇట్ టు గెటింగ్ ఫ్యాట్.
No. So let me start with why do you actually need fat? ఇప్పుడు ఫ్యాట్ లేకపోతే ఏమవుతుంది బాడీలో? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్యాట్ ఎందుకు అవసరం అంటే వీ హ్యావ్ సర్టన్ వైటమిన్స్ కాల్డ్ ఫ్యాట్ soluble vitamins. ADEK. These get absorbed only when you're In taking presence of fat. So A important, Eyesight, etc., etc. retinol, also D is, you know, vitamin D is Bone important, bone health, immunity, you know, COVID రాకుండా ఉండడానికి you have to maintain your vitamin D levels for immunity. E is important. K is also very important, okay. We'll talk about K later. There's one interesting fact which I have to share with you. All these vitamins will not get absorbed unless you have fat. Okay. Coming back to vitamin K, when you're taking calcium, it is not just important to take vitamin D, it is also important to take vitamin K. So vitamin D absorption ki, calcium absorption ki vitamin D avsaram. But to tell the calcium to go to your bones and teeth, the vitamin K will tell Oh the my God. calcium. Otherwise, the calcium will go and deposit in your arteries and increase your calcium scoring in your heart. So మనం కాల్షియం తీసుకున్నప్పుడు మోస్ట్లీ మెనోపాజల్ ఉమెన్ గైనకాలజిస్ట్ రికమెండ్ కాల్షియం, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆస్టియోఆర్థరైటిస్ యువర్ ఆర్థోపెడిషియన్ మైట్ recommend calcium, but very less number of times they tell you to take vitamin D along with K2. So that you have to consult your doctor and take a vitamin K2 unless you're taking blood thinners, or if you're on warfarins, such drugs, or if you have a condition called polycythemia where there is increased production of red blood cells. Ee conditions lekapothe kanka, if you're normal and you're taking calcium, ask your doctor if you can take vitamin D along with K2.